గుడ్ మార్నింగ్. కార్తీక పురాణము 23వ అధ్యాయము ప్రారంభ. శ్రీరంగ క్షేత్ర మహిమ. విజయాన్ని చేపట్టిన పురంజయుడు సత్యవాదియు సదాచార సంపన్నుడును దాతయు భోక్తయు ప్రియవాదియు అయ్యాడు. యజ్ఞయాగాలు అనేకం చేశాడు. విష్ణుభక్తి వల్ల సత్వ గుణం పొందాడు. అరిషడ్వర్గాలను జయించాను. కార్తీక వ్రతం చేయటం వల్ల పాపాలన్నీ పోగొట్టుకున్నాడు. విష్ణువును ఆరాధించే విషయంలో ఏ నెలలో ఏ విధంగా చేయాలనే భావం కలిగింది. ఏ క్షేత్రం సుఖప్రదమైందో ఆలోచించసాగాడు. ఆ సమయంలో ఆకాశవాణి, ఓ పురంజయ, కార్తీక మాసంలో కమలావతిని అర్చించడానికి రంగనాథుడన్న కలియుగ వైకుంఠాన్ని మైన శ్రీరంగ క్షేత్రం వెళ్ళు. అక్కడ సంసార పాసాన్ని తెగ్గొట్టే శ్రీరంగనాథుని పూజించు అని అదృశ్యమైంది. ఆ మాటలు విన్న పురంజయుడు చతురంగ బలాలతో రంగనాథుని దర్శనార్థం బయలుదేరాడు. దారిలో ఉన్న పుణ్యతీర్థాలు దేవాలయాలు దర్శించుకుని సేవిస్తూ శ్రీరంగం చేరుకుని కార్తీక మాసంలో స్వామికి పూజ చేస్తూ నెలాఖరులో వ్రతాన్ని పూర్తి చేసి అక్కడ నుండి తన నగరానికి చేరుకున్నాడు. ప్రజలు ఎంతో సంతోషంతో భక్తితో స్వాగతం పలికారు. రాజపురం ప్రవేశించి నీతి తప్పకుండా రాజ్యపాలన చేయసాగాడు. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు రాజ్యం పాలించి తన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి వానప్రశస్తం తీసుకుని అంతఃపురం జనంతో ఆశ్రమవాసం చేస్తూ కార్తీక వ్రతనిష్టతో అతను విష్ణు సాహిత్యాన్ని పొందాడు. ఓ మునిశ్రేష్ఠ, కార్తీక వ్రతం పుణ్యప్రదమైనది. అన్ని కోరికల్ని తీరుస్తుంది. కార్తీక ధర్మాలు శ్రమకరాలు కావు. కేశవుడికి అవి చాలా ఇష్టం. అటువంటి కార్తీక ధర్మాలను మానవుడు బుద్ధిపూర్వకంగా ఆచరించే ఉత్తమ గతిని పొందుతాడు. సకల సుఖాల్ని ఇచ్చేవి పాపనాశనమైనది అయిన జయప్రదమైన కార్తీక వ్రతం చేయని వాళ్ళు కీడు పొందుతారు. ఈ అధ్యాయాన్ని విన్నవారి పాపాలు తొలగిపోయి ఉత్తమ గతిని పొందుతారు. ఇది స్కాంద పురాణార్ఘతమందరి కార్తీక మహత్యమందలి 23వ అధ్యాయము సంపూర్ణం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.